మిత్రులారా, ప్రస్తుతం వచ్చేసి మనము జడ్చర్ల నియోజకవర్గం జడ్చర్ల మండల్ కిష్టారం అనే ఒక గ్రామంలో ఉన్నాం. కిష్టారం గ్రామంలో స్థానిక ఎలక్షన్స్ అయిపోయినాయి. మరి గెలిచిర్రు. మరి గెలిచినందుకు ఈ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్కారం, నా పేరు సుజాత, కిష్టారం గ్రామ సర్పంచ్. వాస్తవానికి మీరు నామినేషన్ వేసిర్రు, గెలిచిర్రు. మరి గెలిచినాక ఈ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను? ఈ గ్రామానికి సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్లు చెప్పారు. ఫస్ట్ డ్రైనేజీ లేదు. డ్రైనేజీ రోడ్డు ఇది పోలేపల్లి నుండి కిషారం డబుల్ రోడ్ శాంక్షన్ చేపిస్తారు. మన కిష్టారం నుంచి అమ్మటప్పుడు వాళ్ళకు ఇబ్బంది చాలా ఉంది. అమ్మ కాంప్లీట్ ఉంటుంది అమ్మటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళకు బీటీ రోడ్ శాంక్షన్ చేయించి బీటీ రోడ్ వేపియాలి. అయితే నేను వచ్చేటప్పుడు కొందరు ప్రజలను కూడా ఈ గ్రామంలో ఉన్న కొందరు ప్రజలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసిన. నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ గ్రామము ఇదే విధంగా కొనసాగిస్తురంట. మరి దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా? 30 ఏళ్ళ నుంచి చేయని పని నేను ఇప్పుడు 5 ఏళ్ళకి చేసి చూపిస్తాను. గ్రామాభివృద్ధి మాకు ఒకటే కాన్సెప్ట్. అభివృద్ధి కోసమే వచ్చాం కానీ ఏదో సంపాదించుకోనికే రాలేము. మాకు దేవుడు ఇచ్చిన కాబట్టి మాకు సంపాదన ఉంది, మాకు జ్ఞానం ఉంది, అది ఉంది. నేను వచ్చింది అభివృద్ధి కోసమే వచ్చిన. ఏదో ఊళ్ళో కబ్జాలు చేయనుకోను సంపాదించుకుని రాలే. ఊరు డెవలప్ చేసుకోవాలి. నేను 30 ఏళ్ళు చేయని పని నేను చేస్తా. సీసీ రోడ్ లేవు, డ్రైనేజీ లేదు. ప్రతి ఇప్పుడు ఊళ్ళో ఇది బీసీ బిల్డింగ్ లేదు, వాళ్ళకు యాదవ్లకు బిల్డింగ్ లేదు. వాళ్ళందరూ నేను కంపల్సరీ చేపిస్తా. 5 ఏళ్ళ వరకు కంపల్సరీ చేసి చూపిస్తాను. అయితే మీరు ఏ పార్టీ నుంచి గెలిచారు? ఎంత మెజార్టీ వచ్చింది? నేను కాంగ్రెస్ నుంచి గెలిచిన. మన ఎమ్మెల్యే అన్నరెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిని గెలిచాం మేము. నాకు 68 ఓట్ల మెజార్టీతో మేము గెలిచినాం. అయితే ఇంకా కొందరు ప్రజలు ఏమంటున్నారు అంటే, ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా డెవలప్ చేయలేడు. మా గ్రామాలకైనా సరే రైతులకైనా సరే ఏ విధంగా డెవలప్ అనేది లేదు. మరి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు గెలిచారు. మరి ఈ సర్పంచ్ గారు గెలిచినాక ఏమన్నా డెవలప్ చేస్తాడని ప్రజలు మేము మరి దానిపైన 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఏం చేసాం. కాంగ్రెస్ వచ్చినాక ఏం లేదని చెప్తాం మేము కూడా. ఇప్పుడు ఇందిరా మిల్లు ఇచ్చినాం 2 ఏళ్ళలోనే. 10 ఏళ్ళ నుంచి డబుల్ ఇందిరా కేసీఆర్ ఇల్లు ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఒక్కరికి లేదు వరకు కూడా. 10 ఏళ్ళ మరి 2 ఏళ్ళలో ఇందిరా మిల్లు ఇచ్చినాం. 16 ఇండ్లు వచ్చినాయి ఇప్పటికీ. ఇంకా వస్తాయి. ప్రతి ఒక్కరికి ఏం చేయాలో మీకు కంపల్సరీ చేస్తాం. చేయమని 2 లక్షలు రుణమాఫీ చేసాం. కేసీఆర్ చేసిన 1 లక్ష రూపాయలు ఎంతవరకు చేసిండు? చేయలే. ఆయన 10 ఏళ్ళ నుంచి కూడా ఖర్చు చేయలే. మరి వచ్చి ఎంబడి చేసాం కదా. 2 లక్షల రుణమాఫీ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు రైతు బంధు దళిత బంధు అన్నాడు. ఎంతమందికి ఇచ్చావు నువ్వు? ఎవరికి వెళ్ళే సామాన్యకి ఎవరికి రాలేవు. మా ఊళ్ళో ఒక్కొక్కరు కూడా దళిత బంధు రాలే. 10 లక్షలు వేరే ఊళ్ళో వచ్చినాయి. వేరే ఊళ్ళు అంటే కొంతమందికి వచ్చే కొంతమందికి రాలే. కొంత 5 ఏళ్ళ వరకు కంపల్సరీ రైతులు కానీ ప్రతి ఒక్క వాళ్ళకు మేము కంపల్సరీ చేస్తాం. అయితే మీరు సర్పంచ్ అయిన వెంటనే మీ గ్రామ ప్రజలు ఏ విధంగా మీతో మాట్లాడారు? పెద్దలు మాకు అందుకని యువత వస్తున్నారు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి ఆలోచన చేస్తారు. మేము కూడా వాళ్ళ తను కూడా మేము సజెషన్ తీసుకుంటాం. సర్పంచ్ అయినామని ఎవరితో మాకు అవసరం లేదు కదా. కంపల్సరీ మాకు ఎంత తెలిసినా వాళ్ళ తన ప్లానింగ్ సజెషన్ తీసుకొని పనిచేస్తాం. ఇవాళ ఇప్పుడు ఇంకోటి మాలాసింగ్ గ్రూప్ శాంక్షన్ ఇంకోటి 12 లక్షల రూపాయలు. అది ద్వారా చర్చ మా అంగన్వాడీ వాళ్ళకు అందరినీ మాట్లాడి ఇదివర గ్రామ పంచాయతీ మాట్లాడినాము. వాడిని మొత్తం విషయం మాట్లాడాం. ప్లేస్ కూడా చూసాం. ప్లేస్ లేకుండే ప్లేస్ చూసాం. ఇవాళ సాఫ్ చేపిస్తాం. చేపిస్తే స్టార్ట్ చేస్తాం అంగన్వాడీ బిల్డింగ్. అది మాలాసింగ్ బిల్డింగ్. అయితే ఇంతకు ముందు మీరు ఏం చేస్తుంటారు అన్న? ఏ పార్టీలో ఉంటుంటారు? ఫస్ట్ 2009 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. 2009 నుంచి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. యాక్టివ్గా పాల్గొన్నాం. అప్పటి వరకు మాకు ఇప్పటివరకు ఏ పదవులు కూడా ఆశించలేదు, రాలే కూడా. మాకు అవకాశం కల్పించండు. ఎమ్మెల్యే గారు మాకు సహకారంతో మాకు సర్పంచ్ ఇది ఇచ్చిండు, టికెట్ ఇచ్చిండు. అయితే టికెట్ ఇచ్చినందుకే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కోసం రాలేము, అభివృద్ధి కోసం వచ్చాం. అభివృద్ధి టీఆర్ఎస్ ఉన్నప్పుడు అభివృద్ధి కాలే మాకు. రానందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. ఏదో పదవుల గురించి మేము పార్టీలు మారుతలేము, అభివృద్ధి కోసం వచ్చాము. పార్టీలు మారాలంటే మాకేదో పదవులు రాలేమని ఇప్పటివరకు ఏ పదవులు నేను అడగలే. ఆ ఎమ్మెల్యేని అడగలే, ఎమ్మెల్యే మాకు వచ్చింది, ఇచ్చిండు, గెలిచినాం. అయితే గెలిచినాక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేశారా? ఎమ్మెల్యే గారు ఏమని చెప్పారు మీతో? మీకు ఏం కావాలో నేను సహకారం చేస్తా, మీరు ఏమన్నా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఊరి అభివృద్ధి కోసం ఏం వచ్చా మీకు సాయం చేస్తా అని చెప్పిండు. చేస్తా అని చెప్పిండు.
అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతన మనము ఏ గ్రామంలో తీసుకున్నా కానీ యువత మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది యువతకు. యువత ఏ విధంగా ఈ మన గ్రామాన్ని డెవలప్ చేయాలి, మాకు ఈ స్టేడియం కావాలని సంథింగ్ అడుగుతుంటారు కదా, మరి యువత ఏమని మాట్లాడుతారు? వాళ్ళ గ్రంథాలయం అడిగిన చదువుకోవడానికి పేపర్ కానీ ఉదయం పూట చదువుకోవడానికి, ఉదయం కానీ సాయంత్రం ఫ్రీ టైం ఉంటుంది కదా, ఈవినింగ్ టైం కానీ ఉదయం మార్నింగ్ టైం కానీ ఫ్రీ ఉంటే చదువుకొని గ్రంథాలయం అని అడిగారు. అది కూడా నేను చేపిస్తా. వాళ్ళు వాలీబాల్ ప్లేస్ ఉంది, అది సార్ చెప్పి చేయమన్నారు, దాన్ని కూడా చేస్తా వాళ్ళకు ఆడుకోవడానికి వాలీబాల్. అయితే వాస్తవానికి ఇప్పుడు మీరు మేడం గారికి అంటే మీరే చెప్పిర్రా, మీరు ఖచ్చితంగా మనం నామినేషన్ వేస్తాము మనం గెలుచుదామంటారు మీరే చెప్పిరా, లేకపోతే మేడం ఆలోచనతోటే మీరు ఇతర ఆలోచనతోనే పోయినాం? అంటే అంటే కుటుంబం కూడా వెనుక ఏమైనా ఉన్నా సపోర్ట్ మాకు ఊరు సహకారం ఉంది, ఊరు సహకారం, యూత్ ఉంది. యూత్ నేను నాకు యూత్ ఉందానికి వాళ్ళందరూ నిలబడమంటే నిలబడ్డాను. మేము ఇద్దరం అనుకుంటే కాదు, మేము ఇద్దరం అనుకుంటే గెలవలేము కదా. అందరికి మాకు సహకరించి మీరు నిలబడండి, గెలుచుకోండి, ఊరు అభివృద్ధి అంటేనే సరే అప్పుడు వాళ్ళు చెప్పినాక మేము ముందరికి వెళ్ళాం. అయితే మీ కుటుంబంలో ఉంటారు కదా బంధువులు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్న గెలిచినాక? మీరు సంతోషపడుతున్నారు, మా దాంట్లో ఎవరు లేకరు మీరు అయినా చెప్పి మీరు అది మా సంతోషం. ప్రతి ఒక్కరు మా రిలేటివ్ మొత్తం ఉన్నారు, ఎవరు లేరు వరకు, లేడీస్ ఎవరు లేరు. ఫస్ట్ మహిళ సర్పంచ్ వాళ్ళందరికీ చాలా సంతోషపడు అందరు మా రిలేటివ్ కూడా. అయితే మీ వెనక ఉండి మేము గెలిపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారన్న? యూత్ అంటే యూత్ అనే ఒక పర్సన్ అన్నట్లు. పర్సన్ అంటే యాదవులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ముగ్గురు వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన, ఫుల్ సపోర్ట్ చేసినారు. మేము ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసినాక మేము గెలిచినాం. చివరిగా మీరు ఈ గ్రామ ప్రజలకు మీరు ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారన్న? డెవలప్ ఎట్లా అంటే మీరు ఊరి అభివృద్ధి కోసం యూత్ బాగా అందరు కలుపుకొని వాళ్ళు ఏం కావాలంటే ఊరి కోసం సహకారం చేస్తాం. ఫస్ట్ సీసీ రోడ్డు డ్రైనేజీ లేదు ఊరి మెయిన్, ఎందుకంటే మురికి చాలా ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది ఎక్కువ, డ్రైనేజ్ సీసీ రోడ్డు లేవు. అది చెప్పిస్తాం మసాలా. యూత్ ఏ విధంగా మీ దగ్గరికి వచ్చి ఏ విధంగా మాట్లాడుతున్నాను? యూత్ వాళ్ళకు ఏమన్నా సహకారం కావాలంటే నేను వాళ్ళ కోసం కంపల్సరీ నేను చేపిస్తా. వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, ఫస్ట్ కంపెనీలో ఏమైనా జాబ్ కావాలంటే కూడా నేను కంపెనీలతో మాట్లాడాను, జాబ్ పెట్టిస్తా. చదువుకొని ఖాళీ ఉండకుండా వాళ్ళకి ఏం కావాలన్నా నేను సహకారం ఇస్తాను. వాళ్ళకి ఈ జాబే కూడా కాదు, ఇట్లా మేము ఇట్లా చేసి మేము డెవలప్ అవుతాం అని అనుకుంటే వాళ్ళ డెవలప్ కోసం నేను సహకరిస్తా. వాళ్ళకి ఎంతవరకు అని సహకరిస్తా. ఎమ్మెల్యే దగ్గర మాట్లాడాలని చెప్పిస్తాను. అలాగే ఇక్కడ శ్రీశైలం అన్నగారు కూడా ఉన్నారు, వాళ్ళ పాత్ర కూడా చాలా 99% వాళ్ళ పాత్ర కూడా ఉన్నదంట. మరి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం గెలవడానికి. అన్న నమస్తే. నమస్తే, నా పేరు శ్రీశైలం. ఏం చేస్తుంటారు అన్న? మేము అగ్రికల్చర్. అయితే ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు గెలవడానికి మీరు 95% కానీ 99% కానీ మీరు ఉన్నారంట, మరి అది ఎంతవరకు నిజమన్నా? 100% ఇచ్చినాము. ఆయన మేము తెలంగాణ ఉద్యమం నుంచి మేము గోపాల్ రెడ్డి మేము కానీ మాతో పాటు యువకులు వెంకటేష్ కానీ శివ కానీ వీళ్ళ ప్రోత్సాహంతోనే మేము ముందరకు పోయినాము. వీళ్ళ మాకు డబుల్ బెడ్రూమ్ రాకపోవడం అంటే దుర్వినియోగం చేసింది. ఈరోజు దాదాపు 2 లక్షల పైచిలకు డబ్బులు పక్కన ఉన్న విలేజ్ మాకు ఎటువంటి డెవలప్మెంట్ అయ్యింది, కానీ మా ఈ విలేజ్ మాత్రం డెవలప్మెంట్ కాలేదు. దళిత బంధు రామ్ అని చెప్పిండ్రు. ఎందుకంటే దళితులు ముందుకు రాలేరు, ముందుకు రావస్తే నాకు ప్రెస్టేజ్ ఏదవుతుంది, రాజకీయాలకు రాకూడదనే ఉద్దేశంతోనే కొంతమంది ఇప్పుడు గతంలో చేసిన రాజకీయ నాయకులు తొక్కిపట్టి చూస్తున్నారు. అందుకని ఆ కసితోనే మేము యువకులు కానీ మేము కానీ ఈరోజు గోపాల్ రెడ్డి సుజాత గారికి సర్పంచ్ని గెలిపించడానికి మెయిన్ పాత్ర పోషించినాము. ఈరోజు కుంటుపట్టిన పరిపాలన గతంలో 40 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు. ఆ 40 ఏళ్ళు పరిపాలన కుంటుపట్టిన పరిపాలన ఇప్పుడు ముందరికి పోతే వరకు అసలు ఏ విధంగా డెవలప్ లేదు అన్నట్టు డెవలప్ లేదు. కనీసం ఇంటి ముందర మురికి కాలం ఇట్లా కట్టలేని పక్షాన ఉంది. కానీ ఆ అధికారులు మాత్రము ఏం లేని డెవలప్మెంట్, ఏం లేని డబ్బులు జడ్చల్లో బిల్డింగ్లు కట్టిన ఎన్నో అధికారాన్ని శ్వాసించారు. కానీ కృష్ణారం ప్రజలు మాత్రం ఇట్లా తొక్కిపట్టి కాళ్ళ కింద వీళ్ళలాగా పెట్టిరు తప్పితే ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. అటువంటి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఈరోజు తిరగబడే రోజులు వచ్చినాయి.
ఆ తిరిగాడే రోజులకు స్వస్తి పలికినాం. ఈరోజు సుజాత రెడ్డి కానీ గోపాల్ రెడ్డి గారు మాకు మద్దతు తెలిపినాం. మంచి కల్మషం లేని రాజకీయ పరంగా ముందుకు పోకుండా అందరి అభ్యయతగా అన్నదమ్ములుగా యువతకి ఇట్లా మంచి ఉపాధి కల్పించాలంటని యువతను చెడుదారులు కానీ మహిళలకి ఇట్లా మంచి కాన్సెప్ట్తో సంఘాలు ఉన్నాయనుకో అనేక మార్లు ఇట్లా మేము దగ్గరుండి ఇట్లా బ్యాంకుల దగ్గర మాట్లాడి కానీ అటువంటి విషయాలు చేసినాం. పింఛన్లు కానీ మన ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ చాలా వర్క్ చేసినాం. దాదాపు 14 ఏళ్ళ నుంచి మేము ఈ పోరాటం చేసినాం. 14 ఏళ్ళ నుండి ప్రజల మధ్యలోనే ఉన్నాం. ప్రజల కోసం పోరాటం చేసినాం. ప్రజల కోసమే చేసినాం కాబట్టి ఈరోజు ప్రజలే మాకు ఈరోజు బుద్ధి చెప్పి ఈరోజు మాకు శాసనాన్ని కట్టిపెట్టిరు. మీరు చివరిగా మీరు అన్నగారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారు? ఒకటే చెప్తున్నాం, రాజకీయ నాయకులు అనేది మన అధికారాన్ని పక్కన పెట్టి ఆస్తులు పంచుకోవడానికి కాదు, ఆస్తులు పెంపొందించుకోవడానికి కాదు. అధికారం ఇచ్చినప్పుడు ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల వెనకాల ఉండాలి. ప్రజల మధ్యలో ఏ సమస్య ఉన్నా నా సమస్య నన్ను తీసుకొని నేను ముందు నడిపిస్తానని నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు గోపాల్ రెడ్డి.